హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్. ఈరోజు 1 kg చికెన్తో రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. దీనికి కావలసిన పదార్థాలు: 1 kg చికెన్ తీసుకుని బాగా కడిగి అందులో తగినంత కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 1 kg చికెన్కి 3 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు, బిర్యానీ దినుసులన్నీ కొద్దిగా వేసుకోవాలండి. ఫ్రెష్గా తురిమి పెట్టుకున్న పుదీనా, హాఫ్ కప్ ఆయిల్, సగం నిమ్మకాయ రసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ చికెన్కి పట్టేలా బాగా కలుపుకొని 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి, లేదంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. 1 గంట తర్వాత బిర్యానీ కోసం ఒక మందపాటి గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసి కాస్త వేడయ్యాక మసాలాలన్నీ పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. మసాలాలన్నీ ముందుగానే చికెన్కి పెట్టడం వల్ల బిర్యానీ తినేటప్పుడు చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది. చికెన్ని ఫ్రై చేసేటప్పుడు చికెన్ అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్కి మరో పక్క బిర్యానీకి సరిపడా నీళ్లు తీసుకుని అందులో బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకులు, బండ పువ్వు, జాపత్రి, లవంగాలు, ఇలాచీలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల ఉప్పు, కొద్దిగా ఆయిల్ వేసి దీన్ని బాగా మరగబెట్టుకోవాలి. ఇలా స్టవ్కి 2 వైపులా పెట్టుకొని చికెన్ బిర్యానీ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు చికెన్ని ఒకసారి కలుపుకుందాం. చూడండి, చికెన్లో ఉన్న నీరంతా బయటికి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులో డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని మూత పెట్టి మరికొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం పెట్టుకున్న నీళ్లు బాగా మరిగిపోయాయి. ఇందులో 750 గ్రాముల బాస్మతి రైస్ని ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాను.
ఇలా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని మరుగుతున్న నీళ్ళలో వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవడం వల్ల అన్నానికి మంచి సువాసన వస్తుందండి. అరగంట ముందు నానబెట్టుకున్న బియ్యం వేసుకోవడం వల్ల అన్నం తొందరగా ఉడికిపోయింది. ఇలా అన్నం ఉడుకుతూ ఉన్నప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే బియ్యం విరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఫ్రై అవుతున్న చికెన్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్లో నూనె పైకి తేలే వరకు చికెన్ని ఉడికించుకోవాలి. ఇలా చికెన్ బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఉడుకుతున్న అన్నాన్ని చికెన్పై లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా నీళ్ళేమి వేయకుండా ఓన్లీ రైస్ మాత్రమే లేయర్స్ లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. ఇలా రైస్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని దానిపై నుంచి నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్, ఫ్రెష్గా తురిమి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని దానిపై నుంచి రైస్ని మరో లేయర్ లాగా వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని పైనుంచి పుదీనా, కొత్తిమీర, డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నె పెట్టుకొని బిర్యానీ గిన్నెని దాని మీద పెట్టుకోవాలి. ఇక్కడ స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ గిన్నె పైన మూత పెట్టుకొని దానిపై నుంచి నీళ్ళతో ఉన్న ఒక గిన్నెని పెట్టుకోవాలి. దీనివల్ల స్టీమ్ బయటకు పోకుండా ఉంటుంది. ఇలా 15 నుండి 20 నిమిషాల వరకు ఉంచుకోవాలి. అవసరమైతే ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇలా లోపల నుండి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన చికెన్ దమ్ బిర్యానీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని రైతా మరియు ఉల్లిపాయ, నిమ్మకాయతో సర్వ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్.